నేరుగా వాక్యంలోకి వెళ్దాం. ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి అంటే, రోజులు చాలా ఘోరముగా గడుస్తున్నాయి. ఎలా గడుస్తున్నాయి రోజులు? ఇప్పటికి సంవత్సరం మొదలై ఎన్ని నెలలు అయిపోతుంది? ఎన్ని నెలలు అయిపోతుంది చెప్పాలి? ఎన్ని నెలలు? 7 నెలలు పూర్తి అయిపోతుంది. 8వ నెలలోకి మనం వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా వినండి. మొన్నే క్రిస్మస్ అయినట్టు ఉంది. అంతేనా కదా? మీకు అయిందో లేదు తెలియదు, కానీ నాకైతే అలాగ ఉంది. మొన్నే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినట్టు వెంటనే మళ్ళీ ఈ 6 నెలలు పూర్తి అయిపోయి 7 నెలలు పూర్తి అయిపోతుంది. 8వ నెలలోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా వినండి. గత గత సంవత్సరాల్లో అయితే కొన్ని సంవత్సరాల కిందట 24 గంటలు ఉండేది. ఇప్పుడు 23 గంటలు మాత్రమే ఉందట. అందుకే త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఇది దేనికి సంకేతము అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ ప్రకారంగా ఒక విషయం మీకు అందరికీ నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని రాకడకు ఇది సూచన. ఎంతమంది నమ్ముతున్నారు? నిజముగా నమ్మిన వారు అందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ఇది అంత్యకాలము, అపాయకరమైన దినములు గనుక దినములు చెడ్డవి. ఏంటండి బైబిల్ ఏం సెలవిస్తుంది? దినములు ఏమట? చెడ్డవైపోయినాయి. ఎందుకంటే బయట గమనించండి, మీ యొక్క పిల్లల రక్షణ మీ పైన ఉంది. ఏంటండి? మీ పిల్లల కాపుదల మీ పైన ఉంది. బయట చూస్తే భయంకరమైన అరాచకాలు, చిన్న పిల్లలు నుంచే అత్యాచారాలు, నెలల పిల్లల మీద కూడా అత్యాచారాలు భయంకరంగా. ఇదే తంతు ఆనాడు ఒక ప్రాంతంలో జరిగిందంట. ఆ ప్రాంతము పేరు సొదొమ గొమొర్రా. ఏ ప్రాంతం పేరు? సొదొమ గొమొర్రా అనే ప్రాంతం పేరు. అది ఎంత భయంకరమైందంటే, యెహోవా కన్నులకు అది నీచకరంగా కనబడిందంట. ఎలా కనబడింది? నీచకరంగా. ఎవరికట? అందరినీ సమానముగా చూసే దేవుడికే ఆ సొదొమ గొమొర్రా అనే పట్టణమట నీచముగా కనబడిందంట. ఎందుకంటే వాయ వరస లేదు, ఆడ మగ లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా పాపమును జరిగిస్తూ వారు దేవుని యొక్క కోపానికి ఆహుతైపోయారు. ఇప్పటికీ దేవుడు వారిని అగ్ని గంధాలతో కాల్చివేసినప్పుడు అందులోంచి లోతు బయటికి రావడం, అబ్రహాము ద్వారా దేవుడు లోతును బయటికి తీసుకురావడం మనకు తెలుసు అనే సందర్భాలు. అయితే మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, నేటికి కూడా ఆ అగ్ని రగులుతుందంట. ఏంటట? నేటికి కూడా ఆ ప్రాంతంలో ఆ అగ్ని కనకములు, అనగా అగ్ని లావ అక్కడ మరుగుతూనే ఉందట. జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క కోపానికి ఆహుతైన ఆ యొక్క పట్టణం అలాగైతే ఇదే పరిస్థితి ఇప్పుడు జరుగుతుందట మన యొక్క ప్రపంచంలో. అదే పరిస్థితి ఇప్పుడు కూడా నేటి జరుగుతుందంట. మరి ఎందుకు? ఇదంతటికీ సూచన దేని కొరకట? దేవుడు త్వరగా రాబోతున్నాడు అంటున్నారు కదండి. ఎన్నో దినాలు బట్టి అంటున్నారు. ఎక్కడండి దేవుడు ఎక్కడొచ్చాడు అని అడగొచ్చు. కానీ జాగ్రత్తగా వినండి. ఎంతమంది కన్యకులు సిద్ధపడ్డారు చెప్పండి? ఎంతమంది కన్యకులు సిద్ధపడ్డారు? ఎంతమంది అండి? 5. ఇంకా ఎంతమంది కన్యకులు సిద్ధపడ్డారు? ఆయన 5 అని చెప్పారు. ఇంకా చెప్పాలి, చెప్పండి. 10 మంది సిద్ధపడ్డారు. ఇంకా ఎంతమంది సిద్ధపడ్డారు? 10 మంది సిద్ధపడ్డారు, 5 మాత్రమే. ఎందుకంటారు? ఎందుకంటారు? మనకు తెలిసింది. అక్కడ ఏం రాసి ఉంటుంది? వారి యొక్క బుడ్డిలో నూనె అయిపోయిందంట. వారి దీపంలో అయిపోయిందంట. ఇక్కడ బుడ్డిలో నూనె లేదు, ఆ దీపమేమో ఎలగటం లేదు, నూనె అయిపోయింది. అడుగుతున్నారు నూనె కావాలి అని. జాగ్రత్తగా వినండి. ఇది లోక సంబంధంగా చూస్తే ఒక నూనె, లేకపోతే ఒక దీపము, ఒక నీకు కనబడుతున్న ఒక దివిటి అనుకోవచ్చు. సిద్ధపడిన వారంట దినదినము వారు ఏం చేస్తున్నారట? ఆ యొక్క మంటను రోజుకు పెంచుకుంటున్నారు. సిద్ధపడలేని 5 ఏం చేశారట? పెళ్లి కొడుకు అనగా పెళ్లి కుమారుడు వస్తారులే, మరి ఈ లోపు చిన్న కునుకు తీద్దాం. ఆ కునుకు తీసే సమయంలో పెళ్లి కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేసాడండి. సిద్ధపడిన 5 తీసుకెళ్ళిపోయాడు. మిగతా 5 ఏమైపోయారో? వారు సిద్ధపడలేదు. అప్పుడు అడుగుతున్నారు, అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి, నూనె కావాలి అని. అడిగినప్పటికీ కూడా వారికి దొరకని పరిస్థితి. నేను అలాగే ఉందట. దేవుడు అనేకులు పిలిచాడు, కానీ కొందరు మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. ఆ గుంపులో మనం ఉండాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రభువా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత నేను కానుకలు ఇచ్చినా, ఎన్ని చేసినప్పటికీ ఏర్పాటు చేయబడిన గుంపులో పిలవబడిన వారిలో అనేకులు ఉన్నారట.
అనేకులు బాప్తిజం పొందుకున్నారట, కానీ రక్షణ అనే గుంపులో తక్కువ మందే. అందులో నీవు నేను ఉందుముగాక. మీరు ఆమేన్ చెప్తేనే ఉంటారు. ఎంత గట్టిగా ఆమేన్ చెప్తే అంత గట్టిగా మీరు ఉండగలరు. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిద్దాం. మత్తయి సువార్త, త్వరగా మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 25వ వచనం దయచేసి కొద్దిగా చదవవలసిందిగా మనం చేస్తున్నాను. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈ చదివింపులోనే వాక్యం ఉంటుంది. అది మీకు అర్థమైపోతే వాక్యం మీకు అర్థమవుతుంది. కనుక ఈ యొక్క మాట మనం అందరూ కూడా స్పష్టంగా సూటిగా మనం విందాం, చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి దయచేసి చదవండి. చాలా స్పష్టంగా చదవాలి. మీరు వింటే ఇక్కడే వాక్యం అర్థమైపోద్ది. ఇంక నేను సగం చెప్పవసరం లేదు. కనుక దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. 26వ పేజీ నంబరు. చదవండి. అయ్యా, మరి 5 తలాంతులు చెప్పాను. మంచి దాసుడా ఉంటివి, నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుదుమని. అయ్యా, విత్తిన చోటనే కొయ్యువాడును, చల్లని చోట పంట కూర్చుకొనివాడనైన కట్టునుడు అని నేను ఎరుగుదును. నేను భయపడి దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా, ఈ మాట ద్వారా మాతో నీవు మాట్లాడండి. పరిశుద్ధుడా, ఈ యొక్క మాట ధ్యానిస్తుండగా నీ కృప నుంచి అందరికీ అర్థమయ్యేటట్టు సహాయం దయచేయండి ప్రభువా. ఇన్ని గంటలు చెప్పుకోమనని కాదు, కానీ అయ్యా ప్రభు, ఈ మాట ఎంత లోతుగా మమ్మల్ని తాకిందో, నాటిందో మాకు కావాలి. కనుక ప్రాణాత్మ దేహములతో నేటి మేము లొంగిపోవచ్చుండిగా మమ్మల్ని ప్రభువా నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్. ఈ యొక్క తలాంతుల కొరకు మనం చిన్నతనం నుంచి వింటున్నాం. ఎంతమంది విన్నారు చెప్పండి? అనేక వాక్యాలు విన్నాము మేము అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న సండే స్కూల్లో కూడా ఈ యొక్క కథలు చెప్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు సండే స్కూల్ కథలు కాదు, కానీ మన ఆత్మీయ జీవితాలు బలము పొందుకున్నటకు దీన్ని మనం వాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి కనబడుతుంది పరలోక రాజ్యము. చూడండి, జాగ్రత్తగా వినండి. ఆ వాక్యము స్టార్టింగే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క తలాంతులు అని మాటకు వస్తే, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడట. ఏంటండి? దేవుడు ఏమిచ్చాడు మనకి? చెప్పాలి, బిగ్గరగా స్వరం తెరవాలి. దేవుడు ఏమిచ్చాడు మనకి? ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చాడట. మన ఇక్కడది కాదని చెప్తుంది. దేవుడు క్రైస్తవుడు అనబడే వారికి ఒక తలాంతు ఇచ్చాడంట. ఏమిటి ఆ తలాంతు? మీరు ఆ తలాంతు అనే మాట మనం విన్నప్పుడు ఏమి మీ జ్ఞాపకం వస్తుంది? చెప్పగలరా ఎవరైనా? చెప్పాలి.
ఒక తలాంతు దేవుడు మనకి ఇచ్చాడట. ఏమిటి ఆ తలాంతు? ప్రతి ఒక్కరికి ఆ తలాంతు దేవుడు అనుగ్రహిస్తాడట. ఆయన ఎంతో ఇష్టపడతాడట తలాంతు ఇవ్వడానికి. చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? మీరు చెప్తేనే ముందుకు వెళ్తాను, లేకపోతే మనం ఇక్కడ ఆగిపోతాం. చెప్పాలి, ఏమిటి ఆ తలాంతు? ఒక్కరైనా ఒక్కరు. ఆ తలాంతు పాటలు పాడే తలాంతు, ఇంకా చెప్పాలి. ఆ పాటలు పాడే తలాంతు, ఇంకా చెప్పాలి. ప్రార్థన చేసుకునే తలాంతు, ఇంకా చెప్పాలి. ఆయన ఒక్కలో చెప్తున్నారు, మీరు చెప్పరా? దేవుని స్తుతించే తలాంతు, ఇంకా వాక్యం వినే తలాంతు, ఇంకా ఆలే పురుషులు చెప్తున్నారు. స్త్రీలు మీరు చెప్పరా? మీరే బలంగా ఉండాలి. మీరు ముందుకెళ్తే, మీ యొక్క ఇంజిన్ ముందుకెళ్తే వెనకాతలు ఈ బోగీలన్నీ వస్తాయి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి. చాలా డేంజర్ అయిపోతుంది, జాగ్రత్త. ట్రైన్ గుద్దుకుంటే ఏమవుతుంది అమ్మ? ఏమవుద్దమ్మా ట్రైన్ గుద్దుకుంటే? అనేక మంది చనిపోతారు, జాగ్రత్త. మీ యొక్క ఫ్యామిలీ అనగా కుటుంబ ప్రయాణం ముందుకెళ్ళాలంటే ఇంజిన్లుగా మీరు ముందుకెళ్ళాలి. చెప్పాలి, స్త్రీలలో చెప్పండి. ఏమి తలాంతు ఇచ్చారు? వాళ్ళు చెప్పారు, ప్రార్థన, వాక్యము, పాటలు. చెప్పాలి, ఇంకా సాక్షి చెప్పే తలాంతు. మీరు ఒకసారి ఆగండి, ఎందుకంటే మీరు చెప్తుంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని. అన్నీ ఆయనే చెప్పేస్తున్నారు, మేమేం చెప్పలేకపోతున్నారు. చెప్పండి, మీరు చెప్పాలి. ఆయన ఆసక్తిని బట్టి ఆయన చెప్తున్నారు, ఆయన కాసి మీరు కోపంగా చూడకండి. చెప్పండి, మీరు ఏ తలాంతు దేవుడు మీకు ఇచ్చాడు? దేవుడు ప్రతి ఒక్కరికి, ఇంకా నా కుమార్తె కూడా దేవుడు తలాంతు ఇస్తాడు, పరిచర్య చేసే తలాంతు. చెప్పాలి, ఇంకా ఉన్నారు, ఇంకొక నలుగురు ఉన్నారు. చెప్పండి చెప్పండి ఆంటీ, ఏ తలాంతు దేవుడు ఇచ్చాడు మీకు? తలాంతు ఏదైనా దేవుడు అందరికీ ఒక తలాంతు ఇస్తాడు. మీరు చెప్తేనే ముందుకు వెళ్తాం. మళ్ళీ బల్ల కూడా ఉంది, జాగ్రత్త, టైం అయిపోతుంది. చెప్పండి, చర్చికి వెళ్ళే తలాంతు. చెప్పండి. దేవునికి స్తోత్రం. మేము చెప్పమండి, మీరే చెప్పుకోండి అని చెప్తూ చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి తలాంతు ఇచ్చాడట. ఇప్పుడు చెప్పినవన్నీ అది ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. అది ఏమిటో తెలుసా? రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ అనే తలాంతు దేవుడు మనకిచ్చాడట. అది ఉంటేనే నువ్వు పాట పాడగలవు, ప్రార్థన చేయగలవు, ఆరాధించగలవు, వాక్యం వినగలవు. అమ్మ, అర్థమవుతుందా మీకు? యజమానుడు అనగా, యజమానుడు ఎవరట? మన యజమానుడు ఏంటి? ఎవరు? యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా. మనం ఎవరంటండి? మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యజమానుడు దాసులుగా ఉన్న మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన, జాగ్రత్తగా వినండి, నిన్ను దాసుడిగా కాదు స్నేహితుడిగానే నేను పిలుస్తున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఏమన్నట? నీవు ఒకప్పుడు దాసుడివే, నిజమే దాసుడివే. అయితే నీవు రక్షణలోకి వచ్చిన తరువాత, నేను నిన్ను ఎన్నుకున్న తరువాత, నేను నీకు ఇచ్చిన తలాంతును వృద్ధి చేసుకుంటే నువ్వేమవుతావో తెలుసా? నా స్నేహితుడివి. ఇటట ఎవరి స్నేహితులు అంట మనం? చూడండి, పలానా వాళ్ళంట నేను పలానా వ్యక్తి యొక్క తాలూకునండి, లేకపోతే పలానా వ్యక్తి యొక్క స్నేహితుడినండి. ఎంత గర్వం చెప్పుకుంటాం. లేకపోతే మన యొక్క అనకాపల్లి ఎంపీ లేకపోతే అనకాపల్లి ఎమ్మెల్యే ఉన్నారు అనుకోండి, పలానా వారు తాలిక నేను అని చెప్పుకొని ఎంత గర్వపడతాం మనం. ఏంటి, మనుషుల కొరకు ఎంత గర్వపడుతున్నాం కదా. మరి నా యేసయ్య, నేను ఆయనకి స్నేహితుడు అని ఎంత మనం చెప్పుకోగలం గర్వంగా. స్నేహితుడు అంటే ఏంటో తెలుసా? అమ్మా నాన్నలతో కూడా చెప్పుకోలేని వారితో చెప్పుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో నాకు ఒక 2-3 అలాంటి వాళ్ళు ఉన్నారండి. 2-3 మాత్రమే అలాంటి వాళ్ళు. ఇద్దరు అందరూ మా వాడు, మా జెసిగాడు ఒకడు. ఆయన నాకు తమ్ముడే, కానీ అన్ని విషయాలు ఆడుతూ నేను చెప్పుకుంటాను. 3 మాత్రమే నాకు అలాంటి వారు ఉన్నారు. ఎందుకనంటే, స్నేహితుడు అనే మాటకు వస్తే ప్రతి విషయం మనం వారితో చెప్పుకుంటాం. ప్రతి విషయం వారికి అవసరాల్లో, మన అవసరాల్లో, అన్ని అవసరాల్లో మనం వారికి సహాయం చేస్తాం. అలాంటి మాట దేవుడు మనతో అంటున్నాడు. ఇదిగో, నువ్వు ఎప్పుడైతే ఈ తలాంతును నువ్వు పొందుకుంటావో, నువ్వు దాసుడి నుంచి ఎక్కడికి వస్తావట? స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ దేవుడిచ్చిన గొప్ప తలాంతు ఏంటి చెప్పండి? ఇప్పుడే చెప్పాను, ఏంటట? రక్షణ. చెప్పండి మరలా, ఏ తలాంతు ఇచ్చాడు దేవుడు మనకి? రక్షణ అనే తలాంతు దేవుడు మనకి
ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వాక్యంలోకి వద్దాం, శ్రద్ధగా విందాం. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఏంటండి, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కాగా దేవుడు లోకమును ఏంటంటే ఎంత ప్రేమించాడు? కొంత లేకపోతే వంత? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? లెక్క లేదట. అందుకనే మన పాపముల నిమిత్తం తన ఒక్కగానొక కుమారుణ్ణి భూమి మీదకి మనకి పంపించాడు. ఆయన చూడండి, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఏమయ్యాడు? ఆయన మన కొరకు ప్రాణమును పెట్టాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడట. అలా ప్రేమించే దేవుడు ఒక ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తున్న విషయం ఇక్కడ చూసినట్లయితే, ఒక యజమానుడు దాసుల్ని పిలిచాడట. జాగ్రత్తగా వినండి. ఒక యజమానుడు దాసుల్ని పిలిచాడట. దాసుల్ని పిలిచి ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడట, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడట, ఒకడికేమో 1 తలాంతు ఇచ్చాడు. శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. 5 తలాంతులు ఇచ్చినాడు కదా, అబ్బాయి నేను ఊరు వెళ్తున్నాను, మరి మీరు దీన్ని పట్టుకొని మీరు ఏం చేయాలి? దీన్ని మీరు వృద్ధి చేసుకోవాలి. నేను మరలా వస్తాను, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. మా శ్రద్ధగా విన్నా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలో? నేను తెలుగే మాట్లాడుతున్నాను, అరవంగ్లాని ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదు కనుక శ్రద్ధగా ఆలకించారు. జాగ్రత్తగా వినండి. పిలిచాడు దేవుడు, పిలిచాడు యజమానుడు. వారందరికి కూడా ఒకరికి 5 ఇచ్చాడు సామర్థ్యాన్ని బట్టి, ఒకరికేమో 2 ఇచ్చాడు సామర్థ్యం బట్టి, ఒకరికేమో 1 ఇచ్చాడు. ఇది మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. మరి ఇందులో ఆత్మీయ సత్యం ఏమిటి? మనం ఏమి తెలుసుకోవాలి? తలాంతులు అంటే ఏమనుకుంటాం? దేవుడు నాకు మంచి ఈ తలాంతు ఇచ్చాడండి, లేదంటే అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, నేను దాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఆత్మీయ సత్యం ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి, అనగా మనకున్న క్యాపబిలిటీ బట్టి దేవుడట మనకి కొన్ని పనులు అప్పచెప్తాడు. మా అర్థమైందా? మనకున్న సామర్థ్యమును బట్టి దేవుడు మనకి కొన్ని పనులు అప్పచెప్తాడు. అది చిన్నైనా పెద్దయినా ఎవరైనా సరే. ఇలాగే ఈ యజమానుడు దాసులు పిలిచి అన్నాడటో మాటయా, నేను ఊరు వెళ్తున్నాను, పలానా ఊరు, కనుక నేను మీకు కొన్ని తలాంతులు ఇవ్వటకు ఇష్టపడుతున్నాను. అయితే మీకు ఆ తలాంతులు ఇచ్చుకున్న మీరు ఏం చేయాలి అని చెప్పుకుంటూ వస్తే ఏమంటున్నాడంటే, మీరు ఈ తలాంతులు వృద్ధి చేసుకోవాలి. ఈ తలాంతులు వృద్ధి చేసుకొని మీరు నాకు కనబడాలి. నేను నా సమయం వచ్చినప్పుడు నేను వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అని. అయితే 5 ఇచ్చిన వారు, 2 ఇచ్చిన వారు, 1 ఇచ్చిన వారు, వారి యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఈ యజమానుడు వెళ్ళిపోయాడు. దాసుల్లో ఉన్న ఈ 3 దాసులు ఏం చేస్తున్నారు? వారికి ఉన్న తలాంతులు బట్టి వారు ఆలోచించడం ప్రారంభించారు. అరే, నా యజమానుడు నాకు 5 ఇచ్చాడు కదా, నేను దీన్ని ఏం చేయాలి? ఈ 5 తలాంతులను నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ దాన్ని ఏం చేశాడట ఆయన? ఈ 5 తలాంతులను మరి ఒక 5 తలాంతులుగా నా యజమానుడు నన్ను లెక్క అడిగినప్పుడు నేనేం చేయాలి? నేను సిద్ధముగా ఉండాలి. ఇదిగో నా యజమాని నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఎలాగ ఉండాలట? నేను సిద్ధముగా ఉండాలి. ఆయన 5 పుచ్చుకొని ఏం చేశాడు? 5 పుచ్చుకొని 5 సంపాదించాడు. ఇంకా రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. రెండో వ్యక్తి ఏం చేశాడు? అమ్మో, నన్ను నమ్మి నా మీద కొంత బాధ్యత పెట్టాడు నా యజమానుడు. ఈ 2 కాస్త ఏం చేయాలి? నేను 2 చేసుకోవాలి. అలాగే 2 చేసుకున్నాడు. ఇంకా 1 వద్దాం. 1 ఇచ్చిన దాసుడి దగ్గరికి వద్దాం. ఆ 1 ఇచ్చిన వ్యక్తి అనుకుంటున్నాడంట, అమ్మో ఆ యజమానుడు చాలా కోపగొట్టాడు, ఒకవేళ కానీ నేను ఈ 1 తలాంతునిగా నేను కాపాడుకోలేదు అనుకో, నన్ను కొడతాడు, నన్ను తిడతాడు, కాబట్టి దీన్ని కప్పెడదాం. ఏంటి? దీన్ని కప్పెడదాం అని ఏం చేశాడు? కప్పెట్టాడు. కప్పెట్టినప్పుడు అనుకున్నాడు, అమ్మో నా యజమానుడు చాలా కఠినమైన వాడు, ఒకవేళ కానీ నేను కానీ ఈ 1 కానీ పోగొట్టుకున్నానా నన్ను ఉద్యోగులను తీసేస్తాడు, నాకు ఇంకా బాగుండదు అని చెప్పి దాన్ని కప్పెట్టాడట. అయితే చెప్పాడు కదా యజమానుడు, నేను రానే వస్తా అన్నాడు. వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈ 5 తలాంతులు కలిగిన వాడు, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, పరిగెట్టుకుంటూ పోయి ఏరట, ఇంకా ఆ యజమానుడు ఇంకా రాకముందే అంత దూరంలో ఉన్నప్పుడే ఈయన పరిగెట్టుకుంటూ పోయి అన్ని దిట్టు నిలబడ్డాడట. నిలబడి, అయ్యా ఇగో నీవు నాకు 5 ఇచ్చావు, ఈ 5 తలాంతుల్ని నేను మరొక 5 తలాంతులను చేశాను అన్నప్పుడు ఆ యజమానుడు ఎంతో సంతోషపడ్డాడట. సంతోషపడి, అబ్బా ఎంత మంచి వ్యక్తివి, నేను నీకు పని అప్పచెప్పినప్పుడు నువ్వు పనిని ముగించావు, అందుకనే బలానమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదును ఆయనకి ఇచ్చాడు. ఇగో వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను
అని ఈ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళబోతుంటే ఆయన కూడా పరిగెట్టుకొని వచ్చాడట. వచ్చి అయ్యా 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 యజమానుడా, నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, ఇదిగో ఈ 2ను ఇంకో 2 చేశాను, ఈ 2 చేసి ఇదిగో నీకు నేను మంచి లాభం తెచ్చాను అన్నప్పుడు ఆయన సంతోషపడి ఇదిగో నా సంతోషంలో నీవు కూడా, అనగా యజమానుడు సంతోషంలో నీవు కూడా ఉండాలి అని ఆశపడి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయనకి చెప్పాడు. ఇప్పుడు 3వ దగ్గరికి వచ్చాడు. ఆడు ఎదురు పట్టడం లేదట. ఏంటంటే ఆడు ఎదురు పట్టడం లేదు. ఇదేంటి ఇద్దరు బాగానే పర్యటకొని వచ్చారు, ఈ యొక్క 3వ రావట్లేదని చూస్తే ఆడు ఒడుకుతూ ఆయన ముందుకు వచ్చాడట. వచ్చి ఎదురు అబ్బాయి నీది ఏదనంటే, ఇదిగో మరి నువ్వు చల్లని చోటన పంట కోయివాడు కదా, నువ్వు విత్తనాలు వేయకుండా నువ్వు పంట అడుగుతావు, ఇదిగో నువ్వు కట్టును కలిగిన వాడి, ఒకవేళ కానీ నేను కానీ ఆ ఒక్క తలాంతును పోగొడితే నీవు నన్ను చంపేస్తావని భూమిలో దాచాను అంటాడట. అన్నప్పుడు యజమాని అన్నాడట, ఒరే నాయన, ఒకవేళ నువ్వు అలా చేసినా సరే నేను బాధపడకపోదును, కానీ నువ్వేం చేసావు, నేనిచ్చి తలాంతును నువ్వు భూమిలో పాతి పెట్టావు. శ్రద్ధగా వినండి, వాక్యంలోకి వెళ్తున్నాం మనం. దేవుడు ఇక్కడ ఇచ్చిన తలాంతులు ఏమిటి అని మనం గ్రహిస్తే ఒకే ఒక మాట, రక్షణ. ఏంటండి అమ్మ, ఏంటంటే చెప్పండి, స్వరం తెరిచి చెప్పండి అందరూ. రక్షణ అనే తలాంతు ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టు దేవుడు ఏం చేశాడండి? రక్షణ అనే తలాంతు ప్రతి ఒక్కరికి దేవుడు ఎలాగిచ్చాడండి? బాప్తిజం పొందుకుంటేనే కాదండోయ్, బాప్తిజం పొందుకుంటేనే కాదు, నువ్వు యేసుక్రీస్తును నమ్మిన నీవు సంఘములకు వచ్చినప్పుడు నువ్వేమయ్యావట? దాసుడు అయ్యేవాట. ఎవరికి? దాసురాలు అయ్యేవాట. ఎవరికి? యేసుక్రీస్తుకి. నిన్ను నమ్మి నీకు ఒక తలాంతుని దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతే రక్షణ. మా శ్రద్ధగా వినాలి. ఏమిటట? రక్షణ అనే తలాంతు. ఈ రక్షణ అనే తలాంతు దేవుడికి ఇచ్చి దేవుడు అంటే, ఇదిగో నేను పరలోకమునికి వెళ్తున్నాను. ఏంటట? నేను పరలోకమునికి వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ రాబోతున్నాను. ఏంటట? నేను తిరిగి మళ్ళీ వస్తున్నాను. వచ్చే సమయానికి ప్రతి ఒక్కరికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి నేను ఒక్కొక్క తలాంతు ఇస్తున్నాను. ఆ తలాంతుని మీరు ఏం చేయాలి? వృద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి. నేను మీకు రక్షణ అనే తలాంతు నేను మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని ఇంటూ చేసుకొని వెళ్ళాలి. ఎలాగట? ప్రార్థనలో, ఎలాగట? వాక్యములో, ఎలాగట? దేవుని మాట వినుట ద్వారా నీవు తలాంతుల్లో ఏం చేయాలట? వృద్ధి చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే మందిరంలోకి నీవు వచ్చి ఆ తలాంతుని ఏం చేయాలట? వృద్ధి చేసుకోవాలి. కొంతమందికి రక్షణతో పాటు దేవుడు మరొక కొన్ని తలాంతులు ఇచ్చారటమ్మా, జాగ్రత్తగా వినండి. ఆ 5 తలాంతులు ఇచ్చినోడికి దేవుడు ఎలాగిచ్చాడో తెలుసా? వాడి సామర్థ్యాన్ని బట్టి. నువ్వు ఎలాగ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా నువ్వు ఎదుగుతున్నావు అని దేవుడు చూస్తాడట. దేవుడు చూసి ఆ 5 ఒక తలాంతుతో పాటు మరొక 4 తలాంతులు కలుపుతాడట మీకు. హల్లెలూయా. ఏమిటి తలాంతులు అంటే, రక్షణతో పాటు దేవుడు నీకు సువార్త చెప్పే భారం ఇస్తాడట. ఏమిటట? సువార్త. నువ్వు చెప్పగలవు, ప్రార్థించే వరం దేవుడు ఇస్తాడట. వాక్యం చెప్పే వరం ఇస్తాడట దేవుడు. నీకు రక్షణతో పాటు ఇవన్నీ దేవునికి దయచేసినప్పుడు నువ్వేం చేయాలట? ఇవన్నీ కాపాడుకుంటూ వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. ఎలా వృద్ధి చేసుకోవాలి అని అంటే, అమ్మో, మొట్టమొదటిగా నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఏంటంటే, ఎలాగ తలాంతులు వృద్ధి చేసుకోవాలి, ఇచ్చిన రక్షణను ఎలా కాపాడుకోవాలి, మొట్టమొదటిగా 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎలాగ నీవు తలాంతులు వృద్ధి చేసుకోవాలి, ఎలాగ నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి, ఎలాగ దేవుడు కడ వరకు నీకు ఇచ్చిన ఆ యొక్క రక్షణను కాపాడుకోవాలో మొట్టమొదటంట మనం ఎలాగంటో తెలుసా? దేవుని యొక్క స్వరూపంలోకి మారాలంట. ఎలా మారాలి? దేవుని యొక్క స్వరూపంలోకి మారాలి. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి. ఎలా మారడం అంటే, నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రభువా, నేడే నువ్వు రాబోతున్నావు, ఇదిగో నాకు ఇచ్చిన రక్షణ నేను కడవరకు కాపాడుకుంటాను, ఇదిగో ప్రభువా నీ స్వరూపంలోకి నన్ను మార్చు. ఒకవేళ నీవు కలిగిన మనసు నేను కలిగి ఉంటే నాకు ఈ యొక్క తలాంతు వృద్ధి చెందుతుంది ప్రభువా. రెండవది జాగ్రత్తగా ఆలకించండి, విశ్వాసము. ఏమిటంట? విశ్వాసముతో నీకున్న రక్షణను కాపాడుకోవాలి. ఈ యొక్క విశ్వాసమట స్థిరమైన విశ్వాసము. చెప్పండి ఈ మాట, స్థిరమైన
విశ్వాసము. ఈ స్థిరమైన విశ్వాసము ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం అనగా ఏమిటి చెప్పాలి. విశ్వాసం అనగా ఏమిటి? నిరీక్షిస్తున్న వాటికి నిజ స్వరూపములు. జాగ్రత్తగా వినండి. విశ్వాసం అంటే ఇక నాకు చాలా కనబడుతున్నాయి కానీ నావేం పట్టించుకోవటం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నాడు, చెప్పిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వింటే రక్షించబడతారు. లేదు నేను కునుకుతాను అని అంటే కునుకున్న కోడిని దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? మెడి ఇరిసేస్తాడు. కాబట్టి కొనకండి, మిమ్మల్ని ఎవ్వడి ఏమనడు, మీరు హ్యాపీగా కొనకండి. అయితే దేవుడు మాత్రం లెక్క అడిగే సమయానికి కానీ నువ్వు ఇదే బ్రతుకులో ఉంటే, మనం ఇదే పరిస్థితుల్లో ఉంటే జాగ్రత్తగా వినండి. దేవుడట నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. విశ్వాసం అనగా ఏమిటట? నిరీక్షిస్తున్న వాటికి ఏంటంటే నిజస్వరూపము. అయితే విశ్వాసము దేనికి? బైబిల్ సెలవిస్తున్న మాట, విశ్వాసం అనేది ఇహలోక సంబంధమైన వాటి కొరకు కాదు. విశ్వాసం అనేది నీ శరీర క్రియల కొరకు కాదు. విశ్వాసం అనేది పరలోక సంబంధమైనది. విశ్వాసం అనేది పరలోకంలో ఉన్న వాటిని పొందుకోవడానికి విశ్వాసం పనికొస్తుందట. అలాంటి విశ్వాసములో స్థిరులై ఇటట విశ్వాసంలో కడవరకు నువ్వు స్థిరులై నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేయాలి? వృద్ధి చేసుకోవాలి. నీకు ఇచ్చిన తలాంతుని దేవుడు ఏం చేస్తున్నాడు? అడిగితే ఆ లెక్క అడిగే సమయానికి నీ దగ్గర కానీ రెట్టింపు కానీ లేకపోతే ఏమవుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. విశ్వాసఘాతుకులైపోతాం. ఏమవుతామట? విశ్వాసఘాతుకులైపోతామట. విశ్వాసం అనేది నీ సొంత కార్యాల కొరకు కాదు. విశ్వాసం అనేది ఇగో పరలోక సంబంధమైన వాటి కొరకు. ఇదిగో నీవు నీ జీవితంలో నీకు ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం దేవుని యొక్క స్వరూపము ధరించుకోవాలి. అనగా ఇదిగో నా ప్రభువుకున్న మనసు నేను కలిగి ఉండాలి. రెండవది విశ్వాసము ఏంటంటే చెప్పండి. రెండవది ఏమిటి? విశ్వాసం. ఆ విశ్వాసం మనమందరూ కూడా కలిగి ఉంటే తప్ప మనమట ఆ యొక్క పరలోక సంబంధమైనవి అనగా ఈ తలాంతు వృద్ధి మనము చేసుకోలేం. జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన మంచి అవకాశం, ఈ మాటలు వినే అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మూడవది రక్షణ. చెప్పండి ఏమిటి? చెప్పండి గట్టిగా. రక్షణను దేవునికి ఇచ్చాడట. రక్షణను కాపాడుకుంటూ నీ తలాంతులు ఆ గొప్ప అవకాశం నీ వృద్ధి చేసుకుంటూ వెళ్ళాలట. నాలుగవది ఏమిటో తెలుసా? పరలోకము. ఏంటట? పరలోకమును నేను పొందుకుంటాను అనే విశ్వాసము కలిగి దేవుని స్వరూపము ధరించుకొని రక్షణ భాగ్యమును చేత పట్టుకొని అంటాడు కదా ఆ యొక్క కీర్తన భాగంలో, రక్షణ పాత్రను చేత పట్టుకొని సన్నిధిలోకి నేను చేరుతున్నాను ప్రభువా. పరలోకముకు మనం చేరాలి అంటే ఈ 4 విషయాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిది ఏమిటట? దేవుని స్వరూపంలోకి మనం మారాలి. రెండవది ఏమిటట? కడ వరకు విశ్వాసంలో స్థిరులై నిలబడాలట. మూడవది రక్షణను కాపాడుకుంటూ, నాలుగవది పరలోకముకు చేరాలనే ఆశ నీలో కలిగి ఉండాలంట. జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన నీకు రక్షణ అనే తలాంతును నీవు కానీ వృద్ధి చేసుకోకపోతే అప్పుడు ఏమవుతుందో తెలుసా? చివరి వాడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు? ఒకే ఒక తలాంతు ఇచ్చాడు. ఆ ఒక్క తలాంతుని ఆడు ఏం చేశాడంటండి? జాగ్రత్త వినాలి. ఏం చేశాడట? ఒక తలాంతుని భూమిలో కప్పెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఇదే ఆఖరిగా చెప్తున్న మాట. దేవుడిచ్చిన రక్షణను ఏం చేశాడటాడు? భూమిలో పాతిపెట్టాడట. జాగ్రత్తగా వినండి. ఆడ ఆలోచన చేసింది ఏం ఆలోచించాడు? అమ్మో, దేవుడు నాకు ఇచ్చిన ఒక రక్షణ కానీ నేను కానీ ఒకవేళ పడేసుకుంటే, ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకుంటే మళ్ళీ రాబోతున్నాడు ఆయన. ఆ వచ్చే సమయంలో రక్షణ లేకపోతే నేను పరలోకం చేరం కదా అని అనుకున్నాడట. రక్షణను వృద్ధి చేసుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన రక్షణ కాపాడుకోలేదాడు. ఏం చేసినట్ట? భూమిలో పాతిపెట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన దానికి ఇచ్చేద్దాం, నేను ఎలాగున్నావు పర్లేదు అని అనుకున్నాడట. ఏమైంది? ఆఖరికి
రాని ఉన్నవాడు వచ్చి అడిగినప్పుడు ఏమయ్యా నీ రక్షణ ఏది అంటే, ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణను పాతి పెట్టాను. ఈరోజు చాలామంది అలాగే మనం జీవిస్తున్నాం. రక్షణను నువ్వేం చేయాలట, తలాంతులు వృద్ధి చేసుకోవాలి. ప్రార్థనలో, వాక్యంలో, దేవుని మందిరంలో, నీ యొక్క ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో రక్షణ ఏం చేయాలట, నువ్వు కాపాడుకుంటూ. రక్షణ అనేది ప్రతిరోజు ప్రక్రియ. రక్షణ అనేది ప్రతిరోజు నీకు జరగవలసిన కార్యము. ఈ రక్షణ ఎలా పొందుకోవాలంటో తెలుసా? ఇదిగో ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చాను నన్ను దీవించే కాదు, ప్రభువా నన్ను నీ దాసుడిగా నీవు చేయి. అప్పుడు నీకు దేవుడు ఇస్తాడట ఆ రక్షణ. కాపాడుకోకపోతే ఏమైందో తెలుసా? చివరోడికి చెప్తాను, జాగ్రత్త విన్న తర్వాత ఉంటుంది. పని వాళ్ళని పిలిపించి ఆయన తీసుకెళ్ళి బయట పారేశారట. ఆ బయట పడేసి వాడిని ఆ చీకటి బంధకాల్లో విడిచిపెట్టేశారట. వాడి ఇంక ఏడిపే, వాడి జీవితం అంతం ఏడిపే. మన బ్రతుకులు కూడా అలాగుంటాయి. జాగ్రత్తగా వినండి. ఇచ్చిన రక్షణను కాపాడుకోకపోతే, ఇచ్చిన రక్షణను నీవు దేనికి ఉపయోగించుకోకపోతే, ఇగో అనేకులను దీవెనకరంగా ఈ రక్షణను వాడాలి. అయ్యా నీవు నాకు ఇచ్చిన ఇగో ఈ యొక్క పౌరుషం, ఈ యొక్క పౌరుషత్వం, ఇగో అనేకులు రక్షించడం కొరకు నేను ఇది వాడుతున్నానయ్యా, అనేకుల కొరకు నేను ఖర్చు అయిపోతున్నాను. అలాగూ చేసి పౌలు అనేకులను సంపాదించాడట. ఆయన ఏం చేశాడండి? ఆయన పౌలు తనకిచ్చిన రక్షణ అనేకులకు సువార్త ప్రకటించి అనేకులను కాపాడుకున్నాడు ఆయన. మనము మన కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాం, మనల్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. అందుకనే లెక్క చూచుటకు యజమానుడు వచ్చినప్పుడు తేలిపోతున్నాం అనేకులు. ఆ మొదటి ఇద్దరినట ఏం చేసాడు తెలుసా? జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తున్నాను. తన సంతోషంలో పాలు భాగస్సులుగా ఉండమని చెప్పాడట ఆయన. అంటే దాసుడి నుంచి స్నేహితుడిగా దేవుడు పిలుచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఇద్దరు ఏమయ్యారు? దాసుల నుంచి ఎక్కడికి వెళ్ళారు? స్నేహితులుగా వెళ్ళిపోయారట. మూడోవాడు ఏమయ్యాడు? దాసుడి నుంచి పాపిగా మారిపోయి వెలుపట ఉంచి చీకటి కొట్టులో వాడిని పడేశారట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? జాగ్రత్తగా వినండి. ఎవరో వచ్చి నీకు నేర్పరు, ఎవరో వచ్చి నిన్ను పురుకొల్పరు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని ఎన్నుకున్న తర్వాత నీకంటూ దేవుడు ఒక రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అది నువ్వు కడ వరకు కాపాడుకోవాలి. కడ వరకు విశ్వాసంతో నువ్వు కాపాడుకోవాలి. దేవుని స్వారూప్యం మనం ధరించుకోవాలట. అందుకనే పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకొని చున్నాను గనుక మీరు నన్ను పోలి. జాగ్రత్తగా వినండి. అదేంటి, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా అనొచ్చు. కానీ పౌలు ఏమంటున్నాడు? నన్ను పోలి అంటే నేను ఏ విధంగా క్రీస్తుని వెంబడిస్తున్నానో మీరు ఆ విధంగా వెంబడించండి. దేవుని సన్నిధిలో దేవుని మాట వింటున్నా నీవు, అన్నిటికీ మనం సమయం కలుగుతుంది, కానీ దేవుని మాట వినటానికి, రక్షణను కాపాడుకున్నటకు మనకి సమయం ఉండటం లేదు. అయితే జాగ్రత్తగా వినండి. చివరగా నేను మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. యజమానుడు రాకుండా మానడు. అమ్మా జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ యొక్క భూమిని చేసిన తరువాత మరలా ఆయన ఫలము కొరకు తిరిగి వస్తున్నాడు. వచ్చిన సమయానికి నీవు కానీ మొదటి ఇద్దరు వల్లే నీవు కానీ నీ తలాంతులు వృద్ధి చేసుకోకపోతే, అనగా ఇచ్చిన రక్షణను కాపాడుకోకపోతే, జాగ్రత్తగా వినండి, చీకటి కొట్టులో మనల్ని పడివేస్తాడట. ఏంటి చీకటి కొట్టు అనగా ఏమిటి? నిజంగా చిన్న జ్ఞానం ఉండాలని చెప్తారు. చీకటి కొట్టు అంటే ఏమిటి? చీకటి స్థలం అనగా ఏమిటి చెప్పాలి? ఏంటండి చీకటి కొట్టు అంటే ఏమిటి? నరకం. నరకానికి అధిపతి ఎవరండి చెప్పాలి? నరకానికి అధిపతి ఎవరు? బైబిల్ చెప్తున్న మాట, శరీరమును చంపు వాడికి మీరు ఎందుకు భయపడుతున్నారు? శరీరమును ఆత్మను నరకములో వేయగలిగిన శక్తి కలిగిన యేసయ్యకి మీరు భయపడటం లేదు. నరకానికి అధిపతి యేసు క్రీస్తు ప్రభువు. అర్థమైందా మీకు? నరకం సాతానుగాడు చేయలేదు, నరకము వాడి కొరకు చేయబడింది. అమ్మా అర్థమవుతుందా మీకు? నరకము ఆ సాతానుగాడు ఏమి చెయ్యలేదు దానిని. నరకము చేసినది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. అంత్య దినములో అనగా ఆ యొక్క 7 ఏళ్ల విండు, 7 ఏళ్ల శ్రమ జరిగిన తరువాత, పోరాటం జరిగిన తర్వాత వాడిని బంధించి నరకంలో వేయగలిగిన శక్తి కేవలం యేసయ్యకు మాత్రమే ఉంది. అర్థమవుతుందా? మరి నిన్ను చేసిన వాడికి ఆ శక్తి లేదా?
నీకు ఇచ్చిన తలాంతు వాడికి శక్తి లేదా? జాగ్రత్తగా వినండి. ఆయన ఇచ్చిన తలాంతుని కానీ నీవు ఉపయోగించకపోతే, నీవు రక్షణలో ముందుకు వెళ్ళకపోతే, నువ్వు నీ ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళకపోతే, జాగ్రత్త, నీ కొరకు పొంచి ఉన్న కటిక చీకటి. అందులో ఏమని చదువుతారని నేను చెప్పటం లేదు, చదవండి ఒకసారి ఏముందో. అందుకు 26వ వచనం ఒకసారి చదువుదాం. 25, 26 చదవండి త్వరగా. 26వ వచనం చదవండి. 25, 26వ వచనం. 26వ వచనం. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయువాడును, చల్లని చోటున పంట కూర్చుకుని వాడను అని నువ్వు ఎరుగుదువు కదా. అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందును కదా అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద తీసేసి 10 తలాంతులు కలిగిన వాడికి ఇచ్చేసాడట ఆయన. తర్వాత కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వారి యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండెనను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటట? ఇచ్చిన 1 తలాంతు కూడా తీసేసుకున్నాడట దేవుడు. తీసేసుకొని 10 తలాంతులు కలవాడికి దేవుడు ఇచ్చేసాడట. రక్షణ కోల్పోతే మళ్ళీ తిరిగి మనం సంపాదించుకోలేం. పాట ద్వారా సంపాదించుకోలేం, ఆరాధనల ద్వారా సంపాదించుకోలేం, కానుకల ద్వారా సంపాదించుకోలేం. అందుకని దీపం ఉండగానే ఏం చేయాలి? మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. బలమున్నంత వరకు ప్రభువా నీవు ఎవరో అన్నదట ఆమె. బలమున్న పోయిన తర్వాత, అయ్యా నిన్ను ఆరాధించాలని ఉందయ్యా, నిన్ను పాడాలని ఉందయ్యా అని అంటుందట. అందుకని దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నీకు ఇచ్చిన రక్షణ నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనతో నీవు రక్షణను కాపాడుకోవాలి. ప్రతిరోజు నువ్వేం చేయాలి? దేవునికి ఇష్టడుగా జీవించాలి. ఆ దాసుని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట? ఆ చీకటిలో. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు అన్యాయము చేయుటకు ఆయన నరుడు కాదు, న్యాయముగా నిలిచే దేవుడే. నీవు నీ రక్షణను కాపాడుకుంటే దేవుడట బలానమ్మకమైన మంచి దాసుడా, ఉన్నవానికట మరి ఎక్కువగా దేవుడు ఇస్తాడట. ఒకవేళ నీవు కానీ రక్షణ ఓడిపోతే, కోల్పోతే, వదులుకుంటే ఉన్నది కూడా ఓడబెరికి నిన్ను నరకంలో వేస్తాడట. జాగ్రత్త. అందుకని దేవుడు మనకి కృప అనేది ఇచ్చాడండి. ఎవరైతే యేసుక్రీస్తు యొద్దకు వస్తారో ఆ కృపని నువ్వు బ్రతికిస్తుంది. ఒకవేళ కోల్పోయావా, తిరిగి మళ్ళీ దేవుడిని ఏం చేస్తాడట? రక్షణ ఇచ్చడానికి సిద్ధపడుతున్నాడు. ఎంతమందికి కావాలి రక్షణ? ఎంతమందికి కావాలి ఆ యొక్క రక్షణ అనే తలాంతు? అలాంటి వారందరూ మోకరించాడు, ప్రార్థన చేయాలి.